సెమీ కండక్టర్స్ లో డయోడ్ మీద ఒక ప్రాబ్లం చూడండి. ఏమి ఇచ్చాడంటే ఈ సర్క్యూట్ ఇచ్చాడు మనకి. ఇందులో ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే కరెంట్ ఇన్ ద సర్క్యూట్ మీన్స్ అమ్మీటర్ రీడింగ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి, ఒక్కొక్క రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ ఎంత ఉంది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సార్, ఇచ్చిన సర్క్యూట్ డయాగ్రామ్ లో బ్యాటరీ వోల్టేజ్ 6, ఓకేనా. మధ్యలో ఒక డయోడ్ కనెక్ట్ చేశాడు ఈ సెక్షన్ లో, అంటే ఈ సెగ్మెంట్ లో, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ డయోడ్ ఇక్కడ ఫార్వర్డ్ లో ఉందా రివర్స్ లో ఉందా మనం చెక్ చేసుకోవాలి. ఫార్వర్డ్ లో ఉంటే కండక్టర్ గా బిహేవ్ చేస్తుంది, మీన్స్ ఇట్ అలోస్ కరెంట్. ఫార్వర్డ్ బయాస్ కాకుండా రివర్స్ బయాస్ లో ఉంటే ఇట్ ఆఫర్స్ హై రెసిస్టెన్స్ టు కరెంట్ ఫ్లో, అంటే కరెంట్ ఫ్లో జరగనీదు అనమాట దీని తర్వాత ఉన్న సెక్షన్ లోకి, ఓకేనా. ఫస్ట్ చెక్ చేస్తాం ఫార్వర్డ్ లో ఉందా రివర్స్ లో ఉందా అనేది. సో ఇది పాజిటివ్ ప్లేట్, హైయర్ పొటెన్షియల్, అంటే ఇదంతా కూడా పాజిటివ్ పొటెన్షియల్, పాజిటివ్ పొటెన్షియల్, పాజిటివ్ పొటెన్షియల్, ఇదంతా కూడా పాజిటివ్ పొటెన్షియలే, ఓకేనా. అంటే అర్థం పాజిటివ్ పొటెన్షియల్ తీసుకెళ్లి పాజిటివ్ టైప్ కి కనెక్ట్ చేసావు కాబట్టి వాడు ఏ కాంబినేషన్ లో ఏ బయాస్ లో ఉన్నాడంటే ఫార్వర్డ్ బయాస్ లో ఉన్నాడు. సో ఫార్వర్డ్ బయాస్ అయితే ఇట్ బిహేవ్స్ యాజ్ కండక్టర్, కాబట్టి ఈ సర్క్యూట్ అంతా కలిపి నేను ఎలా డ్రా చేయగలను అంటే ఈ విధంగా డ్రా చేయగలను అనమాట. కండక్టర్ గా వేసేసాను దాన్ని, రైట్. వీళ్ళిద్దరు ప్యారలల్ లో ఉన్నాడు, ఈ కాంబినేషన్ మళ్ళీ వీడికి సిరీస్ లో ఉంది. సో నేను ఫస్ట్ టోటల్ రెసిస్టెన్స్ కనుక్కుంటే టోటల్ కరెంట్ ఎంత ఉంది సర్క్యూట్ లో అంటే మీటర్ రీడింగ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళిద్దరూ ప్యారలల్ కాబట్టి ఆర్ ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 4 × 4/4 + 4. సో ఎంత వస్తుంది అంటే 2 ohms వస్తుంది. సో దిస్ ఈస్ 2 ohms, ఓకే. ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎంత అవుద్ది అంటే ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ రెసిస్టెన్స్. వీళ్ళిద్దరూ సిరీస్ లో ఉన్నారు కాబట్టి 4 + 2 6 ohms అవుతుంది అన్నమాట. అండ్ టోటల్ రెసిస్టెన్స్ వచ్చింది, టోటల్ కరెంట్ కావాలా అంటే అమ్మీటర్ రీడింగ్ కావాలని అంటే ఓమ్స్ లా ప్రకారం I ఈజ్ ఈక్వల్ టు టోటల్ పొటెన్షియల్ బై టోటల్ రెసిస్టెన్స్. టోటల్ పొటెన్షియల్ 6 volts అండ్ రెసిస్టెన్స్ 6 ohms. సో 1 ఆంపియర్ టోటల్ గా కరెంట్ లో టోటల్ కరెంట్ సర్క్యూట్ లో ఉంది. మీన్స్ అమ్మీటర్ రీడింగ్ ఎంత అని అంటే 1 ఆంపియర్ అని చెప్పొచ్చు అనమాట. తర్వాత పొటెన్షియల్స్ ఫైండ్ అవుట్ చేయాలి, వీడి దగ్గర ఎంత ఉంది, వీడి దగ్గర ఎంత ఉంది, మళ్ళీ వీళ్ళిద్దరు ఇక్కడ రెసిస్టెన్స్ కి నేమ్స్ ఇచ్చాను 1, 2, 3 అని. అంటే V1, V2, V3, I1, I2, I3 అన్ని కనుక్కోవాలి. ఫస్ట్ పొటెన్షియల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ రెసిస్టర్ దగ్గర ఉన్న పొటెన్షియల్ కావాలని అంటే టోటల్ కరెంటు తెలిసింది ఇక్కడ 1 ఆంపియర్ ఉందని మనకి, ఓకేనా. ఇక్కడ కూడా 1 ఆంపియరే ఉంటుంది, రైట్. అప్పుడు V1 ఏమని రాయొచ్చు అంటే IR1 అని రాయొచ్చు. సో I అంటే 1 ఆంపియర్, R1 అంటే 4 ohms కాబట్టి 4 volts ఉందన్నమాట వీడి దగ్గర. సో ఫస్ట్ రెసిస్టర్ దగ్గర 4 volts ఉంది. తర్వాత వీళ్ళిద్దరూ ప్యారలల్ లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి దగ్గర నీకు సేమ్ పొటెన్షియల్ ఉంటుంది అనమాట. అది ఎంత అంటే వీడిలో ఎంత ఉంటే అంత ఉంటుంది. సో దాన్ని V2 అని రాస్తున్నాను. సో V2 అండ్ V3 ఇద్దరికి సేమే ఉంటుంది, వీళ్ళిద్దరికి సేమ్ పొటెన్షియల్ ఉంటుంది కాబట్టి V2 V3 ఈక్వల్ టు IR2. అంటే I అంటే 1, R2 అంటే 2 ohms ఉంది కాబట్టి 2 volts ఉంటుంది అనమాట. అంటే వీడి దగ్గర 2 volts, వీడి దగ్గర కూడా 2 volts ఉంటుంది లెక్క, రైట్. తర్వాత కరెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి I1, I2, I3. ఫస్ట్ నువ్వు అబ్జర్వ్ చేస్తే కరెంట్ వీళ్ళందరిలోనూ సేమే, అంటే 4 ohms లో 1 ఆంపియర్ ఉంది. ఈ కాంబినేషన్ లో అంటే ఈ కాంబినేషన్ లో టోటల్ గా 1 ఆంపియర్ ఉంది. సపరేట్ గా మనం ఫైండ్ అవుట్ చేయాలి వీళ్ళిద్దరిది. వీళ్ళేమో 1 ఆంపియరే. సో అందుకే డైరెక్ట్ రాసేస్తున్నాను I1 ఈజ్ ఈక్వల్ టు 1 ఆంపియర్. నెక్స్ట్ I2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు, వీని దగ్గర 1 ఆంపియర్. I2, I3 ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు సార్? I2 ఈజ్ ఈక్వల్ టు I3 ఈజ్ ఈక్వల్ టు ఇద్దరికి సేమ్ ఉంటది, ఎందుకంటే పొటెన్షియల్ రెసిస్టెన్స్ ఇద్దరికి సేమ్ ఉంది కాబట్టి. సో దాన్ని ఎలా రాయొచ్చు అంటే సేమ్ I ఈజ్ ఈక్వల్ టు V/R. అంటే V/R అంటే 2 volts/4 ohms సార్ 1/2 ఆంపియర్. అంటే వీడి దగ్గర 1/2 ఆంపియర్ ఉంటుంది, వీడి దగ్గర కూడా 1/2 ఆంపియర్ ఉంటుంది. సో ఇవి పొటెన్షియల్స్, కరెంట్స్ అట్ ఈచ్ రెసిస్టర్.